బిందు మనం చూస్తున్నాము ఎప్పుడైతే అల్లు అర్జున్ని అరెస్ట్ చేసే ఎప్పుడైతే వాళ్ళ ఇంటికి వెళ్తున్న సమయంలోనే పోలీసులు ఎక్కడికెక్కడ కూడా పోలీస్ బందోబస్తును అయితే ఏర్పాటు చేశారు. దాదాపు 11:30 సమయంలో అందరికీ ఇన్ఫర్మేషన్ వచ్చినప్పటికీ కూడా అంతకంటే ముందే ప్రతి ఒక్క చోట కూడా ఏర్పాటు చేసిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. సో మొత్తంగా కూడా ఇప్పుడు నాంపల్లి కోర్టు వద్ద, చిక్కడపల్లి పోలీస్ స్టేషన్, గాంధీ ఆసుపత్రిలో లేని భద్రతని నాంపల్లి కోర్టు వద్ద అయితే ఏర్పాటు చేశారు. సో పూర్తిగా కూడా ఫ్యాన్స్ కూడా ఇక్కడికి చేరుతూ ఉండడం, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, దిల్ రాజు కానీ, అంతేకాకుండా అల్లు అరవింద్, అల్లు శిరీష్తో పాటు చాలా మంది అంటే అల్లు అర్జున్ మామ కూడా ఇక్కడ చేరుకొని ఇక్కడ ఆయన వెంటే ఇక్కడ ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి. సో మొత్తంగా కూడా చూసుకుంటే ఇక్కడ లోపలైతే దీనికి సంబంధించి ఏదైతే సెక్షన్స్ పెట్టారో ఆ సెక్షన్స్ కింద తగు ఏదైతే కారకుడిని చేశారు, బాధ్యుడిని చేశారు, దానికి సంబంధించి సెక్షన్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా, ఎటువంటి వాదనలు వినిపించబోతున్నారు న్యాయవాదులు. ఎందుకంటే ఒకవైపు పోలీసుల వాదనలు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళ దగ్గర ఎటువంటి ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి, ఒకవైపు అతను డైరెక్ట్గా బాధ్యుడు కాకపోయినప్పటికీ కూడా అతన్ని ఒక A2గా అల్లు అర్జున్ని A1గా సంధ్య థియేటర్ యాజమాన్యాన్ని కూడా చేర్చిన పరిస్థితులు కనిపిస్తుంది. మొత్తంగా ఇందులో 10 మందిని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని కూడా సివి ఆనంద్ తెలిపారు. అందులో ఇప్పటివరకు 3 అరెస్ట్ చేశాము. ఇవాళ అల్లు అర్జున్ని తొక్కిసలాట కారణంగానే, అందులో మహిళ చనిపోయింది కూడా దాని కారణంగానే అరెస్ట్ చేశామని కూడా చెప్తున్నారు. ఇప్పటివరకు ఎటువంటి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఏ సినీ ప్రముఖుడిని కూడా ఈ విధంగా అరెస్ట్ చేసి ఇంత అత్యుత్సాహంతో వెంటనే 3 గంటల వ్యవధిలోనే ప్రతి ఒక్కటి కంప్లీట్ అయ్యే విధంగా ఎక్కడ జరిగింది దాఖలాలు మనం చూడలేదు. కానీ అల్లు అర్జున్ హైకోర్టులో ఏదైతే అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్ వేశారో అక్కడ జరుగుతున్న అంశాలని కూడా బ్రేకింగ్ న్యూస్ లో చూస్తున్నాం. రేవతి భర్త ఎవరైతే ఈ సంధ్యా థియేటర్ ప్రాంగణంలో తొక్కిసలాటలో చనిపోయారో రేవతి, ఆమె భర్త అల్లు అర్జున్ ని విడుదల చేయాలని కోరుతున్నట్టుగా తెలుస్తోంది. తను ఏదైతే కంప్లైంట్ చేశానో ఆ కంప్లైంట్ ని వెనక్కి తీసుకుంటానని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ కేసు వివరాలని కూడా పీపీ అక్కడ హైకోర్టులో తెలుపుతున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. సుస్మిత, అల్లు అర్జున్ ని రిమాండ్ చేశామని పీపీ హైకోర్టుకి నివేదించినట్టుగా కూడా మనకి అప్డేట్ అందుతోంది. మరొకవైపు నాంపల్లి కోర్టు దగ్గర విజువల్ కూడా మనం చూస్తున్నాం. అల్లు అర్జున్ ప్రస్తుతం నాంపల్లి కోర్టు దగ్గర వెయిట్ చేయడం మనకు కనిపిస్తోంది. భారీ పోలీస్ బందోబస్తును కూడా అరేంజ్ చేసిన పరిస్థితి.